చెప్పి తీసుకోవాల కన్నా నేను ఏది అవాయిడ్ చేయాలో ఫస్ట్ చెప్తాను. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేవి ఏది ప్యాకేజ్డ్గా ఉన్నా కూడా, లేదా మనం బయటకు వెళ్ళి డీప్ ఫ్రైడ్వి చాలా ఉంటాయి అవన్నీ. ఎందుకంటే ఆ ఆయిల్ రీయూస్డ్ ఆయిల్ కాబట్టి అదే ఆయిల్లో మళ్ళీ అన్నీ ఫ్రై చేస్తారు అది. అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాస్, నేను ఆల్కహాల్ గురించి చెప్పట్లేదు బికాస్ దట్ ఈస్ ఆబ్వియస్. నేను అది కాకుండా షుగర్స్, మీరు ఆల్ వైట్స్ అవాయిడ్ చేయండి. వైట్స్ అంటే షుగర్, మైదా, వైట్ రైస్ అని కూడా అంటారు. బట్ ఐఎమ్ థింకింగ్ మోడరేషన్గా మీరు ఆ వైట్ రైస్ మరీ ఇంత తీసుకోకూడదు. వైట్ రైస్ నేను వైట్ రైస్ తీసుకుంటాను, నేను బయట ఫుడ్ తినను, నేను వైట్ రైస్ ఇంత తీసుకుంటాను, నో, దట్ ఈస్ నాట్ రైస్ ఫర్ యూ. అంటే లిమిటెడ్గా తీసుకోవాలి, కరెక్ట్ అమౌంట్ మీరు విత్ ఎక్కువ గ్రీన్ లెఫీ వెజిటబుల్స్, ప్రోటీన్, దాల్, ఫైబర్ తీసుకుంటూ ఒక కప్ ఆఫ్ వైట్ రైస్ తీసుకోవాలి. వైట్ రైస్ ఇంత తీసుకొని నేను బయట ఫుడ్స్ తినను అని అనుకుంటే లివర్ బాగుంటుందని మీరు అనుకోకూడదు. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో ఇవనేవి అవాయిడ్ చేయాలి. ఏవి గుడ్ లివర్కి, మనం ఇందాక అనుకున్నట్టు 100 to 150 ml ఆఫ్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, ఒకవేళ కాంట్రా ఇండికేషన్ లేకపోతే ఈజ్ గుడ్. అండ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ సంథింగ్ మనకి తెలియాల్సింది ఏంటంటే లివర్కి ఏది గుడ్ అనేది మన డైజెషన్లో మనం తినేవి మనకి ఒక్కొక్క రోజు తింటుంటే మనకు అర్థమైపోతుంది. ఈరోజు నాకు బ్లోటింగ్ లేదు, నాకు ఈరోజు డిస్కంఫర్ట్ లేదు, నేను ఇది తింటే బాగుంది అని. సో బేసిక్లీ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్, సోయా, రాజ్మా, చెన్నా, పప్పు ఏదైనా ఇవంతా ప్రోటీన్. అదే నాన్ వెజిటేరియన్స్కి అనుకోండి, చికెన్, ఫిష్, మటన్లో రెడ్ మీట్ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవనేది మీ డైట్లో ఉండాలి ప్రోటీన్. ఇది కాకుండా ఫైబర్, మీకు ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్. మీ ప్లేట్లో ఒక కప్ ఆఫ్ రైస్, ప్రోటీన్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా, వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఫైబర్ ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్. దీంతోపాటు మనకు కావాల్సింది గుడ్ ఫ్యాట్, ప్రాబబ్లీ హాఫ్ స్పూన్ ఆఫ్ ఫ్యాట్. ఏది, మీరు నెయ్యి తీసుకుంటే నెయ్యి, కోకోనట్ ఆయిల్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్. మీరు యూజ్ చేసే ఆయిల్ కూడా చాలా మంచిది అయి ఉండాలి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి తీసుకోకూడదు. నట్ ఆయిల్స్ బెటర్, బెస్ట్ అంటే రైస్ బ్రాన్. మీరు యూజ్ చేయగలిగితే, మీకు ఆ టేస్ట్ అలవాటు అయితే కోకోనట్ ఆయిల్. సో ఇలా ఈ ఫుడ్స్ అనేది కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు తినే ఫుడ్తో పాటు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాటర్ ఇంటేక్ బాగుందా, అండ్ స్లీప్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మెయిన్గా అదే చాలా చిక్కులకు కూడా తీసుకొని వస్తుంది. అవునండి. అంటే చాలా మంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్తో పట్టుకొని పడుకునే ముందు ఒక 3 hours ఎడిక్షన్ అనేది ఎక్కువైపోయి స్లీప్ అనేది తక్కువ అయిపోతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ లివర్ హెల్త్కి. సో యూజువల్గా అయితే స్లీప్ 8 hours, 7 to 8 hours. 6 ఇస్ అడిక్వేట్. పిల్లలకైతే ఇంకా ఎక్కువ అవసరం. ఓకే, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఫాస్టింగ్ గురించి కూడా చెప్పారు. అవునండి. సో ఈ ఫాస్టింగ్ గురించి కూడా కొంచెం చెప్తారా? షూర్ అండి. సో ఈ మధ్య మీరు చాలా కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్ విని ఉంటారు, క్రాష్ డైట్స్ విని ఉంటారు, కీటో అనో, పాలియో అనో, ఓన్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్. నన్ను అడిగితే నేను ఏది సజెస్ట్ చేస్తానంటే, ఇది చాలా స్టడీస్ మేము చేసిన స్టడీస్, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ కానివ్వండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే 24 గంటల్లో కొన్ని గంటలు తింటాం, కొన్ని గంటలు తినకుండా ఉండటం. దీన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. కొంతమంది 14 గంటలు తింటారు, 8 గంటలు తినరు, అలా. సో డివైడ్ అవుతాయి. మరీ అడ్వాన్స్ స్టేజ్లో 22 గంటలు తినరు, 2 hours తింటారు. అంత అవసరం లేదు. అది చాలా మంది వెయిట్ లాస్ కోసం, నేను అది సజెస్ట్ కూడా చేయను. ఓకే, సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్తున్నవి ఏంటంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటే అది తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉంటే అది తగ్గిపోతుంది. దానివల్ల లివర్ హెల్త్, లివర్ సెల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గ్లూకోజ్ స్పైక్స్ ఏవైతే ఉంటాయి, జనరలీ మనం తిన్నప్పుడు గ్లూకోజ్ స్పైక్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆకలేసి ఈ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్పేవి ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది అని. సో దిస్ ఈజ్ వెరీ గుడ్, స్టడీస్ ప్రూవ్ చేసినవి. కానీ మీరు తినే విండోలో మరి ఒక 3 బిర్యానీలు తినేయకూడదు. తినే విండోలో కరెక్ట్గా మీకు నచ్చినంత తినాలి. అప్పుడు కూడా హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ని చాలా, అంటే మేము ఇచ్చే మెడికేషన్స్తో పాటు ఇవి కూడా లైఫ్ స్టైల్లో మీరు ఇన్కల్కేట్ చేసుకోగలిగితే ఫ్యాటీ లివర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి పక్కన పెట్టేసామంటే 1 weekలో నార్మల్గా ఫాస్టింగ్ ఏదైనా చేయాలి అని సజెస్టబుల్ మీరు చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు?
ఎలాంటివి వాట్ ఎలాంటివి కైండ్ ఆఫ్ suggest చేస్తారు? ఓకే. సో ఒకటి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫాస్టింగ్ మీరు చెయ్యాలి అని అనుకుంటే ఒకటే చేసుకోండి. అంటే కంప్లీట్ వన్ డే వన్ డే నేను చెప్తాను. మీరు ఆ వన్ డేలో మీరు కావాలి అంటే ఫ్రూట్స్ తీసుకోండి. ఐడియల్ ఏం వాటర్ తీసుకోండి, ఒక పూట తినండి. ఓకే, కొంచెం రెస్ట్ ఇవ్వండి జస్ట్ ఫర్ లైక్ 8 hours కుదిరితే. చాలామంది కదా ఇప్పుడు చాలామంది పొద్దున సాయంత్రం తింటారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 3 meal బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బదులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోండి, లంచ్ డిన్నర్ చేసుకోండి. మీరు ఇంకా చేయగలరు అంటే లంచ్ కూడా స్కిప్ చేసుకోండి. దీనివల్ల అనేది ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన బాడీలో గ్లూకోజ్ స్పైక్స్, మన బాడీ ఇది లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్, చాలా ఆర్గన్స్ అండి చాలా 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 మీరు ఇందాక అన్నట్టు డీటాక్స్ అవుతాయి. ఓకే, సో అది న్యాచురల్ డీటాక్స్ మెకానిజం. అది మన ముత్తాతల నుంచి వచ్చింది. ఓకే, మన అమ్మమ్మలు తాతగారు అందరూ ఫాలో అవుతారు పర్టికులర్ డేస్లో ఫాస్టింగ్ అనేది. అది దాని రీజనే ఇది. చాలా స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయంటే ఇది అందరి వల్ల కుదరదు, చాలా మనందరికీ చాలా ఇంపాసిబుల్. కానీ ఒక 36 hours ఫాస్ట్ చేయగలిగితే మన సెల్ అనేవి వాటంతట అవే రిపేర్ చేయడం స్టార్ట్ అయిపోతాయి. ఏ సెల్స్ అయినా బాడీలో సెల్స్. సో ఈ బేసిక్లీ ఏంటంటే సెల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, 36 hours మనం ఏమైనా తినకుండా ఉన్నాం అనుకోండి, ఆ సెల్ దానంటే అదే రిపేర్ స్టార్ట్ అయ్యి న్యూ సెల్ అయిపోతుంది. సో అంత పవర్ ఉంది ఫాస్టింగ్లో. దట్ ఈస్ ఎ హోల్ డిఫరెంట్ టాపిక్. మనం దాని గురించి ఒక 100 episodes చేసుకోవచ్చు. అంత న్యూ స్టడీస్ హ్యావ్ కమ్. సో లివర్ గురించి మనం వస్తూ ఉంటే అన్ని చాలా విషయాలు అనేది కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కరెక్ట్. సో ఫాస్టింగ్ విషయంలో కూడా సో ఇలా 36 hours అంటే అంటే అది నాట్ అందరికీ కాదండి అది. బట్ నేను మీరు ఫాస్టింగ్కి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తున్నా. అంత పవర్ ఉంది, సెల్ రిపేర్ అయ్యేంత పవర్ అందులో ఉంది అని. ఎవరు ఎంత చేయగలిగితే అంత. మీరు 4 గంటలే ఉండగలరు, ఉండండి. మీరు 8 hours ఉండగలరు, ఉండండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ. In a week, once is fine? Once to begin with, yes. Yeah. Very good. More than enough. Okay. Yeah. So weekly ఒక్కసారి ఒక ఫ్యూ అవర్స్ మీరు చేసుకున్నారనుకోండి, యాక్చువల్లీ మన ఎనర్జీ లెవెల్సే చాలా హై అయిపోతాయి. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, కానీ దాని తర్వాత ఎనర్జీ లెవెల్స్ హై అయిపోతాయి. ఎందుకంటే మనం స్లగ్గిష్గా ఉండము, గ్లూకోజ్ రిలీజ్ చాలా మెకానిజమ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో అవుతాయి. అవి మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా పీక్ అయిపోతాయి. ఓకే, అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేది కూడా అంటే ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సో మన మెడికల్ విషయానికి వచ్చేటప్పటికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది కూడా వస్తున్నాయి. అవునండి. ఇప్పుడు ఈ లివర్ విషయానికి వచ్చేటప్పటికి సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఎస్, 2 things తెలియాలండి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఫ్యాటీ లివర్లో ముందు నేను చెప్పినట్టు 5 ఏళ్ల క్రితం ఏ ట్రీట్మెంట్ లేదు. నువ్వు ఆయిల్ ఫ్యాటీ ఫుడ్స్ తినకు, వెయిట్ బరువు తగ్గించుకో, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బీపీ తగ్గించుకో, ఇవి మాత్రమే చెప్పగలిగే వాళ్ళం మేము. ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 yearsగా మనకి ట్యాబ్లెట్స్ అనేవి వచ్చాయి. ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా రివర్స్ చేస్తున్నాయి. ఇంకొక ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్కి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఎస్, ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. అఫ్ కోర్స్ ఇది లైఫ్ స్టైల్తో పాటు ఓన్లీ ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోవండి. నాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను బరువు తగ్గను, నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను రోజుకి 3 బిర్యానీలు తింటాను, నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నాకు షుగర్ కంట్రోల్ అవ్వకపోయినా నాకు అవ్వదు. అలా అవ్వదు. మీ లైఫ్ స్టైల్ అనేది క్లీన్గా ఉండాలి. మీకు దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని అడ్రస్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ బరువు వల్ల వచ్చింది అనుకోండి, బరువు తగ్గుతూ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. షుగర్ వల్ల వచ్చింది అనుకోండి, షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, 100% ఎస్ ఇంజెక్షన్స్ వచ్చాయి, అవి యూజ్ చేస్తున్నాము, దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అవుతుంది. దిస్ ఈజ్ అ న్యూ థింగ్. ఎస్.